సార్ కిరణ్ గారు ఇక్కడ. సార్ హాయ్ సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్. Thank ఒక you, sir. గంటలో సినిమా చూడబోతున్నాం విత్ ఫ్యామిలీస్. ఎక్స్ అయితే లేదు కానీ ఫ్యామిలీస్తో చూస్తున్నాం. సార్ నిన్న నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా సినిమా బాగోకపోతే నా హిట్ 3 చూడొద్దు అన్నారు. నిన్న మీ ప్రొడ్యూసర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకో మాట అన్నారు, 11:30కి సక్సెస్ మీట్ పెడతాము, అక్కడికి వచ్చి నన్ను కొట్టండి బాగోపోతున్నారు. ఏంటి సార్ ఈ స్టేట్మెంట్స్ ఏంటి? అంటే మేబీ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చాలా బలంగా వ్యక్తపరిస్తే కానీ ఉన్న సినారియోలో థియేటర్కి ఆడియన్స్ ఎలా వస్తారు రప్పించాలని ఒక థింగ్ అయిండొచ్చు సార్. మా ప్రొడ్యూసర్ గారు అన్నది కూడా ఈ సినిమాలో కిరణ్ చేసిన ఫైట్లు మిమ్మల్ని మెప్పించకపోతే రేపు ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ నన్ను కొట్టండి అన్నాడు. ఐ హోప్ మీరు ఆయన కొట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఆ భారం నా మీద పడిపోయింది. ఇప్పుడు రేపు నేను కానీ అటు సరిగా చేయలేదు అనుకోండి, అది నేను దొరికిపోతాను, కిరణ్ చేయలేదు అన్నట్టు. ఐ హోప్ నేను ఫైట్స్ బాగానే చేశాను, మిమ్మల్ని మెప్పిస్తాను, ఆయన మీరు రేపు కొట్టరు అనే ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను సార్. సార్ దేనికి కష్టపడ్డారు? ఫైట్లు కష్టపడ్డారా, డాన్స్ కష్టపడ్డారా, రొమాన్స్ కష్టపడ్డారా? ఈ సినిమాలో కొంచెం యాక్షన్ అన్నది కొంచెం టఫ్ అయింది సార్. కొంచెం ఆ బ్లాక్స్ అలా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, ఒక లెంతీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ఒక స్టూడెంట్స్ వైబ్లో ఉంటుంది. మేము మ్యాంగ్లూరు ప్రాపర్ సమ్మర్లో చేసాం సార్. అది సముద్రం పక్కన చేసాము. చాలా కష్టమైంది. ఒక 8 days ఏమో చేసాం మొత్తం డే అంతా. అది ఐ హోప్ మీరు చూసి బాగా చేశారా అంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సార్ ఎక్స్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అంటారు. ఈవిడ పెళ్ళి వస్తుందా, పెళ్ళి కాకుండా వస్తుందా? పెళ్ళయి కడుపుతో వస్తుంది సార్. అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్? ఉండదు సార్, నేను అదే కదా మొన్నటి నుంచి చెప్తున్నాను, అసలు ప్రాబ్లమే ఉండదు సార్, మీరు చాలా హ్యాపీగా చూస్తారు. సార్ డైరెక్టర్ గారు అందరూ మిమ్మల్ని పూరి గారు, సందీప్ రెడ్డి వంగ ఇట్లా మిక్సీలో ఇస్తే వచ్చాడు అని చెప్తున్నారు. సార్ దాన్ని ఆ కాంప్లిమెంట్ ఎలా మీ మీద చాలా బరువు పెట్టారు సార్ ఇందాక అన్నట్టు. సార్ కొంచెం బరువు ఉంటుంది, ఒక గంట సరదా ఏం కాదు, తీరిపోద్దండి వెనకాల. అది ఎవరికి చెప్పుకోలేమండి, అన్నప్పుడు నవ్వుతూ ఉండడం అంతే. తర్వాత రాసేటప్పుడు ఉంటుందండి పనిష్మెంట్. అది దేని ఒక బరువు కదండి అది, అంతే. సో అలా ఇంకా ఎంజాయ్ కూడా చేస్తాం, ఎందుకంటే ఒక శిఖరంతో మనల్ని కంపేర్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, సరదాగానే ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్లోకి దిగిన తర్వాత తెలుస్తూ ఉంటుంది, ఇంకా పెన్న కదలదు, బ్రెయిన్ ఏమో అక్కడ అయిపోద్ది, పొగడ్త దగ్గర నీరసం వచ్చేస్తూ ఉంటుంది లోపల. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు హాయ్ సార్. సార్ హాయ్ సార్. అంటే ఎక్స్ అంటే జనరల్గా లవ్ ఫెయిల్యూర్ అక్కడ. సో ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు చాలామంది బాయ్స్ అంటే డిప్రెషన్ కావచ్చు, లేకపోతే సూసైడ్ కావచ్చు, ఇలాంటివి చేసుకుంటారు, ఎక్కువగా చూస్తాం. సో ఈ దీంట్లో ఏమైనా అలాంటి మెసేజ్ ఏమైనా ఉందా అలాంటి వాళ్ళకండి? అదే ఇందాక అక్కడ అన్నారు, ఇప్పటికీ మొత్తం చెప్పేసావు ఇంకేం చెప్తావు అని చెప్పి. గంటలో మీకు షో పడిపోతుంది. వాడి మూడ్ ఏముంటుంది ఏంటి అన్నది మీకు అర్థమైపోద్ది. బట్ నేను ఒకటే చెప్పగలను, నా నుంచి చాలా కొత్తగా ఉంటుంది. కిరణ్ని చాలా కొత్తగా చూస్తారు. ఫస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుంది. ఒక మంచి సాంగ్ ఒకటి ఉంటుంది. యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ 30 minutesకి స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుంది. యు ఆల్ విల్ లవ్ ఇట్. కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. మేమందరం సినిమా చూసుకున్నప్పుడు, మేము కొంతమందికి చూపించినప్పుడు వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు, అరే ఏంటి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదని. ఐ హోప్ మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. అంటే చాలా సినిమాలు లవ్ స్టోరీ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్వి. ఇప్పుడు కూడా మంచి లవ్ స్టోరీస్తో వస్తున్నారు. సో పర్సనల్ నుండి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు మీరు? మంచి ఫ్రెండ్షిప్ ఉంటే లవ్ చాలా బాగుంటుందండి. అండ్ మా డైరెక్టర్ ఒక డైలాగ్ రాశాడు ఈ సినిమాలో, లవ్ ఈజ్ ఎటర్నల్ అని. కిరణ్ గారు సార్. సార్ సో ఈ సినిమా పర్సనల్గా మీలో తెచ్చిన చేంజెస్ ఏంటి, దీనివల్ల ఏం నేర్చుకున్నారు ఈ మూవీ వల్ల? సార్ పర్సనల్గా చేంజ్ అంటే ఏం లేదు సార్. అంటే మేబీ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాలో ఇంకొంచెం ఎవాల్వ్ అయ్యానన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది సార్. యాజ్ అన్ యాక్టర్ ఇంకొంచెం కొన్ని ఎమోషన్స్ పరంగా కానీ ఇది. అండ్ మోర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఆ సారీ థ్యాంక్స్ అనే పదాలకైతే ఓ 10% అయితే వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. అలాగే కా సినిమా మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది, మార్కెట్ పరంగా, ఇమేజ్ పరంగా, అన్ని రకాలుగా. ఈ సినిమా ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, దీని మీద మీరేమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు గెసుకోవట్లేం సార్. కా సినిమా ఏంటి అంటే కంప్లీట్ ఒక థ్రిల్లరు, ఒక కంటెంట్ ఏంటి, ఒక ఎమోషన్ ఎక్కడ. ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న సినిమాలు ఎప్పుడు సార్ నాకు తెలిసినంత వరకు అవి అందుకుంటే ఎక్కడికి వెళ్తాయో కూడా మనం కూడా ఊహించలేం సార్. ఐ హోప్ దిల్రూబా అనే సినిమా కూడా మేము అనుకుంటున్న మ్యాజిక్ కానీ జరిగితే ఎవరికి ఊహకు అంతన్న విధంగా వెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను సార్. ఆ మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారు, నా పేరు రాజు అండి, ఐ డ్రీమ్ నుంచి. హాయ్ రాజ్ గారు. సార్ మనకి ట్రైలర్లో డైలాగ్ ఉంది, ఇప్పుడు దాకా మీరు చెప్తుంది, తప్పు చేసి నాకు చెప్పే సారీకి, అవసరం తీరాక చెప్పే థ్యాంక్స్కి విలువ లేదని.
ఇప్పుడు కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవబోతుంది. కాబట్టి మీరు ముందే ఆడియన్స్‌కి ఏం ప్రామిస్ చేస్తున్నారు? అలాగే డైరెక్టర్‌కి ఏమన్నా ప్రామిస్ చేస్తున్నారా? నేను ఆడియన్స్కి ఒకటే ప్రామిస్ చేస్తున్నానండి. 'దిల్‌రూబా' అనే సినిమా మీ టైం వర్తి, మీరు పెట్టిన టికెట్‌కి 100% మేము వర్తి. ఎక్కడ సినిమా బోర్ కొట్టదు. చాలా మంచి సినిమా తీసాం. మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూడండి. మీకు ఎక్కడే కానీ నేను చెప్తున్నాను కదా, ఏ ఇబ్బందికరంగా కానీ అరే ఎందుకు వచ్చాంరా ఈ సినిమాకి అనే ఫీలింగ్ అయితే 1% రాదు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా డైరెక్టర్కి ఏం చెప్తున్నాను అంటే, చాలా కంగారు పడుతున్నాడు మా వాడు. చాలా రిలాక్స్డ్గా ఉండు, ఏం లేదు, నువ్వు చాలా మంచి సినిమా తీసావు. ఈ సినిమా అయిపోయిన తర్వాత చాలా మంచి పేరు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి, ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తాయి. కిరణ్ థ్యాంక్ యూ గారు సార్. కిరణ్ గారు హాయ్ అండి. అమ్మ, హాయ్ దిస్ అమ్మ. ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70 మ్యామ్. హాయ్ మహే. సార్ మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఈ సినిమా ఎప్పుడైతే కంటెంట్ స్టార్ట్ అయిందో ఎక్స్ని తీసుకుని వెళ్ళండి, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగి వస్తారు అని. సో ఒక గంటలో షో పడబోతుంది. మీరు కానీ డైరెక్టర్ గారు కానీ ఎవరితో కలిసి వెళ్ళబోతున్నారు? ఇదిగోండి, నేను ఈ అమ్మాయితో వెళ్తున్నాను. మీరు ఎవరితో వెళ్తున్నారు? ఆయన వాళ్ళ అమ్మగారితో వెళ్తున్నారంట. మరి మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేదు సార్? అదేనండి, మేము తీసుకెళ్ళినా మీకు తెలియకున్నా వెళ్తామండి. మళ్ళీ ఇంకా అది వేరేలా వెళ్ళిపోద్ది కదా. ఓకే. హీరోయిన్ గారు వస్తారు, ఆవిడ. నాజ్ ఎవరు ఎక్స్? మీ ఈవిడే నా ఎక్స్. రియల్ లైఫ్ అది మీకు చెందు, అది ఎలా అండి మీరు? నాజియా. మిమ్మల్ని కూడా వెళ్ళమనింది, పక్కన వాళ్ళకి తెలిసేలా వెళ్ళమని నేను చెప్పట్లేదండి. తెలియకుండా హ్యాపీగా వెళ్ళేసి అలా చూసేసి రండి అని సైలెంట్గా. Nazi. Yeah, in an hour, we are going to experience this movie. So, what is your feeling right now? It is the first time to your screen presence. So, what is your feeling right now? Firstly, thank you for your question. And Shaming Chandi, sorry for coming late. I'm so sorry. So, what I'm feeling right now, I'm feeling very excited. I'm not feeling nervous at all. And I'm just enjoying everything that is happening because it's the first time for me. So, and also the character, now that I'm hearing from the team and everybody, the character has come out really good. So I'm very excited because Maggie is definitely very different from who I am. So if they're saying that the performance looks convincing, it's the best compliment that I can get. So I'm just excited. Yeah. At the time of shooting, any special moments with the cast and crew? Yeah, I had a lot of special moments because we were shooting in Mangalore. And I made friends with everybody, the team, Sudhu, Daniel, Tish, Satish, Sai, obviously Kiran. So it felt like friends on a picnic, and it felt like we were just making a film, group of friends here for something that they love, a mutual love. So it was really great. All the best. Thank you. డైరెక్టర్ గారు. సార్ చాలా కొత్త పాయింట్. ఎస్, మీరు చాలా కొత్త పాయింట్ని చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఎవరు చెప్పని పాయింట్ని. సో ఎక్స్పెరిమెంట్ అనిపించలేదా సార్ మీకు? ఇప్పుడు బేసిక్గా ఈ కథ రాసుకుంటున్నప్పుడు నాకు అనిపించిన ఒక చిన్న విషయం చెప్తానండి. ఎందుకంటే పొద్దున్న ఇద్దరు లేచిన తర్వాత మగాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కొట్టుకుసేస్తున్నారు. ఏ పేపర్ చూసినా కానీ ఒక వాల్యూస్ లేవు. జనరల్గా ఏంటంటే మెన్ ఉమెన్ కన్నా ఫస్ట్ మనం హ్యూమన్. మనం యానిమల్స్ అన్నిటినీ యానిమల్స్ అంటాం, మనం హ్యూమన్స్ అని మర్చిపోతాం. అంటే రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఓకేనండి, అలాంటి విలువలతో కూడి చిన్న చిన్న విషయాలు చెప్పాలనేది నాకు ఫస్ట్ నుంచి ఫీలింగ్ అండి. సో అది చెప్తున్నప్పుడు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లో ఇద్దరు కొట్టుకుసేస్తేనే ఆ పాయింట్ బయటకు వస్తుంది, అంతేనండి. సో అలాంటి చెప్పడానికి ఉన్న పాయింట్ ఏంటన్నప్పుడు వచ్చిన పాయింట్ ఏదండి. ఓకే. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ప్రతి డైలాగ్కి ఒక మెసేజ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ కిరణ్ గారు, సార్ ఈ సినిమాలో మీ క్యారెక్టరేషన్ ప్రకారం సారీ థ్యాంక్స్ రెండు చెప్పను అని చెప్పేశారు కదా. అంటే మామూలుగా సాధారణంగా బయట సారీ కానీ థ్యాంక్స్ కానీ ఎదుటి వాళ్ళు ఎగోని సాటిస్ఫై చేయడానికి కానీ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్గా చెప్పడం ఒక ఉంటుంది. అలాంటి దాన్ని మీరు సారీ థ్యాంక్స్ అంటే దాదాపుగా ఆ సారీ థ్యాంక్స్తో కొన్ని గొడవలు కూడా సద్దుమణుగుతాయి. సో దాన్ని ఎంతవరకు కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు? అంటే అది ఒకవేళ కన్విన్సింగ్గా లేకపోతే డెఫినెట్గా అది మిస్ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీ క్యారెక్టరైజేషన్ అలా ఉండటం ఎంతవరకు కన్విన్సింగ్గా ఉంటుంది అంటున్నారు? సార్ చాలా కన్విన్సింగ్గా చెప్పాం సార్. అంటే వాడి జీవితంలో వాడికి జరిగిన ఒక సంఘటన వల్ల వాడు ఎందుకు ఆ పదాలు వాడకూడదు అనుకున్నాడు, వాడు ఎందుకు బిలీవ్ చేస్తున్నాడు, అందరూ దానికి విలువిస్తే ఎంత బాగుంటుంది అన్నది లాస్ట్లో కన్క్లూజన్ కూడా ఇచ్చాను సార్.